శీలుని కాపాడడానికి వెళ్లిన కావ్యని షూట్ చేస్తూ రాజుకి అడ్డంగా దొరికిపోయిన యామిని. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. యామిని అయితే ఫోన్ చేస్తుంది కావ్యకి. ఇక ఫోన్ చేసి ఏంటి సీను గురించి వెళ్తే సీను కిడ్నాప్ అయ్యాడని ఫోన్ వచ్చిందా అని అంటూ ఉంటుంది. యామిని అయితే ఏ యామిని, సీనుని ఎక్కడ దాచిపెట్టావు నువ్వు అని అడుగుతూ ఉంటే, సీనుని ఎక్కడ దాచిపెట్టానో కనుక్కోవడం నీ తరం కాదు అని అంటూ ఉంటుంది యామిని. అప్పుడే ఇక ఏంటి నా తరం కాదా, సీనుని ఎక్కడున్నా సరే పట్టుకుంటాను, మా అప్పుని నిర్దోషిగా విడుదల చేయిస్తాను, నువ్వు వేసిన ప్లాన్ని తిప్పికొడతాను అని అంటూ కావ్య అయితే శపథం చేస్తుంది. చేసుకో, నీకు 24 గంటలు మాత్రమే టైం ఉంది. ఈ 24 గంటల్లో నీ చెల్లిని నువ్వు ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను అని యామిని అయితే అంటూ ఉంటుంది. తరువాత రాజు అయితే కావ్య ఫోన్లో మాట్లాడటం అయితే చూస్తాడు. కానీ తను ఎవరితో మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో మాత్రం తనకి తెలీదు. అప్పుడే ఎవరితో అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు అని రాజు అయితే అడుగుతూ ఉంటాడు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఏదైనా సీను గురించి ఇన్ఫర్మేషన్ వస్తుందేమని చూస్తున్నాను అని అంటూ ఉంటే, అది కూడా నేను కూడా అలాగే చూస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని రాజు అంటాడు. తరువాత రేవతి అయితే ఎలాగైనా సరే అప్పుని కాపాడాలి అని రేవతి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే మరొకసారి సీను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఇంకోసారి సీనుకి ఫోన్ చేపిన్ని అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సీనుకైతే వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. మీ అబ్బాయి కిడ్నాప్ అయ్యాడని చెప్తూ ఉంటే పదే పదే ఎందుకు ఫోన్ చేస్తున్నారో అని అడుగుతూ ఉంటే, ఆ మాట విని ఇక వెంటనే ఫోన్ పెట్టేస్తుంది ఆమె అయితే. అప్పుడే సీను అయితే మా అమ్మ నేను కిడ్నాప్ అయ్యానని చాలా బాధపడుతుంది, నేను డబ్బుల కోసం మా అమ్మ ఆపరేషన్ కోసమే కదా ఇదంతా చేసింది, ఇప్పుడు ఈ టైంలో మా అమ్మ టెన్షన్ పడితే మళ్ళీ ఏదైనా జరగరాంది జరుగుద్దేమో, ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు. ఏం చెయ్యాలి అని అనుకునే లోపు అప్పుడే ఇంకా యామిని అయితే మళ్ళీ రౌడీ రంగాకి ఫోన్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీను తప్పించుకోకూడదు, తప్పించుకోవాలని చూస్తే ఆ సీనును చంపేసేయ్, సీనుని చంపేసి సాక్ష్యాలు లేకుండా చేసిందని అప్పు మీద చెప్పొచ్చు అని అంటూ యామిని చెప్తుంది. యామిని రంగాతో ఫోన్లో మాట్లాడేటప్పుడు సీను వినేస్తాడు. వీళ్ళు మాటలు విని నేను చాలా తప్పు చేశాను, ఇప్పుడు నా చావు మీదకి వచ్చింది అని అనుకుంటూ ఉంటే, ఇంతలో అప్పుడే ఇంకా అనుకుంటూ ఉండంగానే సీను అయితే ఈ విషయం నేను వెంటనే రేవతక్కకి ఫోన్ చేసి చెప్పాలి అని రంగా అయితే ఫుల్ గా తాగి పడుకొని ఉంటాడు. అప్పుడే సీను అయితే రేవతికి ఫోన్ చేస్తాడు. అక్క, నేను సీనునక్క డబ్బులకి కకృతిపడి ఒక పోలీస్ ఆఫీసర్ మీద నింద పడేలా చేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను, వీళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు, నువ్వే ఎలాగైనా కాపాడాలక్క, నేనిక్కడ ఫలానా చోట ఉన్నాను అని ఫోన్ పెట్టేస్తాడు సీను. వెంటనే ఇక కావ్యకి ఫోన్ చేస్తుంది రేవతి అయితే. ఇక అడ్రస్ అయితే చెప్తుంది. అడ్రస్ చెప్పిన తర్వాత కావ్య రాజుకి చెప్పకుండా తనొక్కదే కాపాడేద్దామని చెప్పి తనైతే వెళ్తుంది. అంటే అక్కడికి వెళ్ళాక యామిని గురించి తెలిస్తే రాజు ఎలా రియాక్ట్ అవుతాడా అని భయంతో తన ఒక్కదే వెళ్తుంది. ఇక కావ్య ఒక్కదే వెళ్లేసరికి రాజు అయితే కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. తన ఫోన్ అయితే పనిచేయదు. ఇంతలో రేవతి అయితే రాజుకి ఫోన్ చేస్తుంది. రాజుకి ఫోన్ చేసి రేవతి అంటూ ఉంటుంది, రాజ్ ఎక్కడున్నారో వెళ్ళారా సీను దగ్గరికి అని అడుగుతూ ఉంటే, ఏంటక్క సీను దగ్గరికి వెళ్ళడం ఏంటి అని రేవతితో అంటూ ఉంటాడు. రాజైతే అదే సీనుని కాపాడడానికి వెళ్ళమని చెప్పాను కదా, నీతో పాటు కళావతి కూడా వచ్చిందా అని అడుగుతూ ఉంటే, ఏంటక్క నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు, అంటే కళావతి సీనుని కాపాడడానికి వెళ్ళిందా అని అనగానే ఒంటరిగా అలా ఎలా వెళ్ళింది, నువ్వు కూడా వెళ్ళు అని అంటూ ఉంటుంది రేవతి. సరే అక్క వెళ్తాను అని అనడంతో అప్పుడే ఇంకా రాజు అయితే అడ్రస్ తీసుకుని తను కూడా బయలుదేరుతాడు. ఇంతలో కావ్య ఇంట్లో లేదని యామినికి ఫోన్ చేసి రుద్రాని అయితే చెప్పడంతో అప్పుడే ఇక రుద్రాని చెప్పిన మాటతో యామిని అయితే రంగా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అక్కడికైతే వెళ్తుంది. ఇంతలో అక్కడికి వెళ్లి కావ్య అయితే రంగాని తల మీద కొట్టి తను
సీనుని కాపాడి తీసుకురాబోతుండగా యామిని సరిగ్గా అక్కడికి వస్తుంది. ఇక యామిని వచ్చి, ఏంటి సీనుని కాపాడి నీ చెల్లిని నిర్దోషిలాగా విడిపించుకోవాలనుకుంటున్నావా? అది ఎప్పటికీ కూడా జరగని పని అని అంటూ ఉంటుంది యామిని. అయితే నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ప్లాన్లు వేసినా సరే నేను నా చెల్లెల్ని కాపాడుకునే తీరుతాను అని అంటూ చెప్తూ ఉంటుంది కావ్య. ఇంతలో ఇక రాజు అయితే అక్కడికి వచ్చేస్తాడు. కాని యామిని రాజుని పట్టించుకోదు. రాజు వెనకాలే ఉంటాడు. నువ్వు ఆ సీనుని వదలకపోతే ఈ రోజు నా చేతిలో నువ్వు చచ్చిపోతావు అని అంటూ ఉంటుంది యామిని. అయితే సీనుని కిడ్నాప్ చేసింది యామినియా అని అంటూ రాజు షాక్ అయిపోతూ ఉంటాడు. నా చెల్లిని దోషిలాగా నిలబెట్టి సీను చిక్కి డబ్బులు ఇచ్చి నా చెల్లిని దోషిలాగా నిలబెట్టావు. నిన్ను ఏం చెయ్యాలి? సీనుని తీసుకువెళ్లి నా చెల్లిని నేను విడిపించుకుంటాను అని అంటూ ఉంటుంది కావ్య. అంటే అప్పుని అనవసరపు కేసులో ఇరికించింది యామిని అన్నమాట. యామిని గురించి అప్పు ఎన్నిసార్లు చెప్పినా సరే నేను వినిపించుకోలేదు. ఆ రోజు పెళ్లిలో అప్పు చెప్పింది, కానీ నేను పట్టించుకోలేదు. అంటే యామిని నా ముందు మంచిదానిలా నటిస్తూ ఇంత దుర్మార్గురాలా అని అనుకుంటూ ఉంటాడు రాజైతే. అప్పుడే కావ్య తీసుకొస్తూ ఉంటుంది సీనుని. కావ్య తీసుకొస్తూ ఉంటే అప్పుడే ఇక యామిని తన చేతిలో ఉన్న గన్నుతో కావ్యని షూట్ చేస్తుంది. ఒక్కసారి కావ్య అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అప్పుడే ఇక రాజైతే యామిని అని అంటూ గట్టిగా అరుస్తాడు. ఒక్కసారి యామిని షాక్ అయిపోతూ ఉంటుంది. రాజు ఎప్పుడొచ్చాడో అని స్టన్ అయిపోతుంది. కళావతి అంటూ రాజైతే ఇక కళావతి అని కావ్యని పిలుస్తూ ఉంటాడు. ఇంతలో పోలీసులైతే అక్కడికి వస్తారు. ఇక యామినిని అరెస్టు చేస్తారు. ఇక సీనును కూడా అరెస్టు చేస్తారు. ఇక కావ్యని తీసుకొని హాస్పిటల్ కి వస్తాడు రాజైతే. కావ్య ప్రాణాపాయ స్థితిలో ఉందని 24 గంటలు గడిస్తే కాని ఏమీ చెప్పలేమని డాక్టర్లైతే చెప్పడంతో ఇక రాజు కోపంతో రగిలిపోతూ పోలీస్ స్టేషన్ కి అయితే వస్తాడు. ఇన్ని రోజులు మంచి అనే ముసుగులో ఉన్నావు. నువ్వు ఇన్ని రోజులు మంచిదానమని నమ్మాను, కాని నువ్వింత దుర్మార్గురాలవని అనుకోలేదు. నా కళావతికి ఏదైనా జరగరాంది జరిగితే నిన్ను నేను వదిలిపెట్టను అని రాజైతే యామినికి వార్నింగ్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.